ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలు మొదలైనా కూడా కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ మరలతో ప్రయాణాలు అయితే ఆలస్యమవుతున్నాయి. ఎడతెరిపి లేని వానలు, వరద కారణంగా చాలా చోట్ల కూడా ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో చాలా సర్వీసులు రద్దు చేశారు. 4వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లు పునరుద్ధరణ చేశారు. అయినా కొన్ని చోట్ల ఆలస్యం అవుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. గతంలోనే తాము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నామని, ఊహించని విపత్తుతో చిక్కుకుపోయామని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గరీబ్ రథ్ విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను ఖమ్మం వద్ద గంటల తరబడి నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సాంకేతిక పనుల దృష్ట్యా విజయవాడ డివిజన్లో నేటి నుంచి ఈ నెల 8, 9 తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశాన్ని గురించి మరింత సమాచారం మా కొలీగ్ ఎంఎన్ఆర్ అందిస్తారు. ఎంఎన్ఆర్, ప్రెసెంట్ ఏ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి అండ్ రద్దయిన రైళ్ల గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ మార్నింగ్ మనం చూస్తున్నాం, నిన్న సాయంత్రం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి ప్రధానమైన రైళ్లు అంటే గోదావరి, గరీబ్ రథ్, దాంతో పాటు స్పెషల్ ట్రైన్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో నైట్ సడన్ గా కొండవీడు వాగు పొంగిందని చెప్పేసిన సమాచారం ఉన్నట్టుగా ఉంది. వీళ్ళకి కారణాలు ఇంకా తెలియదు. సడన్ గా మెయిన్ ట్రాక్ లో వెళ్లాల్సినటువంటి రైళ్లన్నింటినీ కూడా ఆ ట్రాక్ మళ్లించారు, దారి మళ్లింపు వల్ల ఆల్మోస్ట్ ఆల్ ప్రధానమైనటువంటి రైళ్లన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గరీబ్ రథ్ లో ప్రయాణం చేస్తున్నాం. 12740 నెంబర్ తో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి గరీబ్ రథ్ యాక్చువల్ టైం అయితే ఈ పాటికి విశాఖపట్నం చేరుకోవాలి 7:40 కానీ ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ 10 గంటలు 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నడికుడికి దగ్గరలో ఉన్నటువంటి పొందుగుల అనేటటువంటి ఒక చిన్న స్టేషన్ లో పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కూడా రైల్వే అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం, అనధికారిక సమాచారం ప్రకారం ఏంటంటే ఇదే ట్రాక్ లో కొంత దూరంలో ఇంకా గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడే ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచి విజయవాడ చేరుకోవడానికి కనీసం 2:30 నుంచి 3 గంటల సమయం పడుతుంది. సో అక్కడి నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే మరో 7 గంటలు పడుతుంది. అంటే అట్లీస్ట్ ఎంత త్వరగా వెళ్ళినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తుంటే ఇంకొక 8-9 గంటల ప్రయాణం చేస్తే గానీ విశాఖపట్నం చేరుకునే పరిస్థితి లేదు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకే ట్రాక్, సింగిల్ ట్రాక్ మీద నడుపుతున్నాం అని చెప్తూ ఉన్నారు. సో సింగిల్ ట్రాక్ వల్ల వెళ్ళడం వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇదే ట్రాక్ మీద అన్ని ట్రైన్స్ కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సమాచార లోపం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా రైళ్లు ఏవి కూడా అన్నిటిని కూడా రద్దు చేశారు. సడన్ గా నిన్నటి నుంచే పునరుద్ధరించారు. కానీ ఆ పునరుద్ధరించడంలో కూడా సరైనటువంటి సమాచారం లేకపోవడం వల్ల, లేకపోతే అధికారులు సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని కూడా అందరి ద్వారా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది బీపీ, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. చిన్నపిల్లలకైతే తాగడానికి పాలు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సమాచారం లేదు. ఎన్ని గంటలకు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరు వస్తారు అనేటువంటి సమాచారం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో మరీ ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక రకమైనటువంటి అడవి ప్రాంతంలాగా ఉంది. ఇక్కడ ఆపేశారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్లి వేరే వాహనాల ద్వారా వెళ్దామనుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ నాగరాజు.